రైట్ అప్డేట్ చూద్దాము. కల్తీ నెయ్యి వ్యవహారంపై తిరుపతిలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ మొదలుపెట్టింది. కల్తీ నెయ్యికి సంబంధించి ఏఆర్ కంపెనీ జైరీ వివరాలను మార్కెటింగ్ అధికారుల ద్వారా విచారణ బృందం తెలుసుకుంది. టీటీడీ ఈఓతోనూ మాట్లాడినట్లుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? మోనిషా, కల్తీ తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించిన ఏదైతే నెయ్యి కల్తీదని తేలడంతో దానిపైన సిట్ విచారణ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి సిట్ తన పని ప్రారంభించింది. సిట్ సభ్యులు ఏదైతే తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్లో ఏదైతే తమ దర్యాప్తును ప్రారంభించారో ముందుగా అటు సిట్ సభ్యులు సమావేశమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఈఓ శ్యామలరావును కలిశారు. ఆయన గతంలో ఏదైతే జూలై నెలలో కల్తీ నెయ్యి గురించి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత మరోసారి ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన నివేదికను మరోసారి బయటపెట్టారు. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడ కల్తీ జరిగిందన్న విషయం ఏఆర్ డైరీ నుంచి కల్తీ జరిగింది కాబట్టి ఏఆర్ డైరీ స్థాయి నుంచినే విచారణ ప్రారంభించాలని కూడా అధికారులు భావించారు. ఇందులో భాగంగా రేపు ఒక టీము తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీకి వెళ్ళనుంది. అదేవిధంగా ఏఆర్ డైరీతో పాటు స్థానికంగా ఉన్న మార్కెటింగ్ తిరుపతిలోని మార్కెటింగ్ విభాగానికి టీటీడీ మార్కెటింగ్ విభాగము వేర్ హౌస్లు గోడౌన్లు పరిశీలిస్తుంది ఓ బృందం. మరో బృందం తిరుమలలోని నెయ్యిని ఎక్కడెక్కడ వినియోగిస్తారో నెయ్యి ట్యాంకర్లో ఉన్న ప్రదేశాలను వేర్ హౌస్లను అక్కడ కూడా పరిశీలిస్తుంది. మొత్తం మీద ఈ 3 బృందాలుగా ఏర్పడి వారు తమ దర్యాప్తును కొనసాగిస్తారు. అయితే మొత్తం మీద నెయ్యి కల్తీకి సంబంధించి ఎలా ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరిగింది, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎవరు కీలకంగా వ్యవహరించినారు, కమిషన్ల కోసము ఆ కంపెనీల నుంచి ప్రొక్యూర్మెంట్ తీసుకున్నారా లేకపోతే L1గా వచ్చినంత మాత్రాన ఎంత తక్కువ రేటుకి ఏ విధంగా కొనుగోలు చేశారు అన్న అంశం మీద కూడా దర్యాప్తు ఉంటుంది. పూర్తిగా ఇక ఏదైతే ఏఆర్ కంపెనీకి సంబంధించిన నెయ్యి ఏఆర్ కంపెనీనే సప్లై చేసిందా లేకపోతే వేరే సబ్ ఏజెన్సీల నుంచి పంపిణీ చేసిందా అన్న విషయం మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. మోనిషా,